దేహే సర్వస్య ఇస్ ద స్మాలర్ పిక్చర్, దేహీ అవధ్య ఇస్ ది బిగ్గర్ పిక్చర్. కాబట్టి మీరు స్మాలర్ పిక్చర్లో ఉండి అక్కడి నుంచి మేము ఒక్కడు కూడా పైకి ఎదగము, మా మనిషి చచ్చిపోయిన మనిషిని మళ్ళీ మీరు ప్రాణం పోయండి అని అలా మాట్లాడితే అది దుఃఖాన్ని మీరు ఫిక్స్ చేసిన వాళ్ళు అవుతారు తప్పిస్తే దుఃఖానికి పరిష్కారం ఆ లెవెల్లో లేదు. ఫర్గెట్ అబౌట్ ఇట్, ఇట్ వోంట్ హ్యాపన్. సావిత్రి సత్యవంతుడు కథ మీరు చెప్పొద్దు, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. సావిత్రి సత్యవంతుడు ఆ సమాచారం వేరు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్, ఫర్గెట్ అబౌట్ ఇట్. దెర్ఫోర్ యు ఆర్ స్టక్ విత్ సారో. ఆన్ ది అదర్ హ్యాండ్, ఒక్క లెవెల్ పైకి వెళ్ళి కూలిపోయినది దేహమే కానీ దేహములో ప్రకటమైనటువంటి చైతన్యమునకు వినాశము లేదు. దేహీ అవధ్య, దేహములో ప్రకటమైన చైతన్యానికి దేహీ అని పేరు. ఆ దేహి యొక్క తత్వం ఏమిటి తర్వాత చూద్దాం. ఆ దేహియే బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, ఆ విషయం తర్వాత చూద్దాం, చాలా దూరం ఉంది దాన్ని. బట్ దిస్ మచ్, ది కాన్షియస్నెస్ దట్ వాస్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ బాడీ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై. నోబడీ కెన్ కిల్ ఇట్, ఎందుకంటే అది యుద్ధరంగం కనుక కిల్లింగ్ ఈస్ ది ఇష్యూ దే. దేర్ఫోర్ అవధ్య అన్నారు. కనుక ఒక్క లెవెల్ పైకి వెళ్తే దేర్ ఈస్ నో డెత్ ఫర్ ది దేహి. డెత్ లేనప్పుడు దుఃఖించాల్సిందే ఉంది, దుఃఖించాల్సిందేం లేదు. నిజానికి నేను మీకు దృష్టాంతం చెప్తా, బహుశా ఇంతకుముందు చెప్పుంటాను, నేను మళ్ళీ చెప్తాను. ఇంకో దృష్టాంతం గుర్తుకొచ్చే వరకు మరి అదే చెప్పాల్సి ఉంటుంది. ఒక యంగ్ మ్యాన్, ఒక ఆయన కాకినాడలో ఒక యంగ్ మ్యాన్ వస్తే వాళ్ళ ఫాదరు, హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఆర్టీసీ. హిజ్ ఏజ్ వాజ్ 40. దిస్ యంగ్ మ్యాన్ వాజ్ 20, స్టడీయింగ్ ఇంజనీరింగ్. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదివేవాడు. అండ్ హిజ్ ఫాదర్ డైడ్ వన్ సడన్లీ, హార్ట్ ప్రాబ్లం, అన్ఎక్స్పెక్టెడ్ మ్యాసివ్ హార్ట్ అటాక్, అండ్ హీ డైడ్. ఓవర్. వీళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఆటో తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళేప్పటికే డెడ్ బాడీ వాస్ డెడ్. హీ వాస్ డెడ్ ఇన్ ది ఆటో ఇట్ సెల్ఫ్. ఓవర్. ఇట్ వాజ్ ఆల్ ఓవర్. ఇట్ వాజ్ ఏ వెరీ బిగ్ షాక్. నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎక్కడో హృషికేశ్లో ఉన్నాను ఆ సమాచారం నాకు తెలిసినప్పుడు. బట్ దెన్ ఇట్ వాజ్ ఎ వెరీ అన్యూజువల్ థింగ్, ఇట్ హ్యాపెన్. సరే, వాట్ ఎవర్. ఆఫ్టర్ 3-4 days ఐ వెంట్ టు కాకినాడ. నా క్లాసెస్ చెప్పడం కోసం వెళ్ళాను నేను. అప్పుడు నాకు సమాచారం తెలిసింది. ఏమిటంటే సమాచారము, ఈయన తండ్రి పోయాడు, ఈ కొడుకు హీఈస్ ఇన్ ది హాస్పిటల్. ఎందుకంటే షాక్, సైకలాజికల్ షాక్కి హీఈస్ అనేబుల్ టు స్టాండ్. హీ వాజ్ కంటిన్యూస్లీ క్రైయింగ్ అండ్ హీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ అండ్ హీ వాజ్ గివెన్ మార్ఫిన్. వీడిని కొంత సెడేట్ చేయాల్సి వచ్చింది ఆ షాక్. ఎందుకంటే తండ్రితో చాలా చనువుగా ఉండేవాడు, ఒకడే కొడుకు. దెర్ఫోర్ హీ కుడ్ నాట్ విత్ స్టాండ్ దట్ సఫరింగ్. నాతో చెప్పారు, నేనేం చేయగలుగుతాను? సంబడీ టోల్డ్ మీ. ఎనీవే, ఐ వెంట్ టు మీట్ దిస్ యంగ్ మ్యాన్. హీ వాజ్ ఇన్ హాస్పిటల్. తెలివిగానే ఉన్నాడు. వెళ్ళాను. వెళ్ళి నేను అన్నాను, చూడు, నీకు నీ తండ్రి మీద ప్రేమ ఉన్నదా అంటే, ఎస్, దట్స్ వై ఐఎమ్ క్రయింగ్ సో బిట్టర్లీ. బట్ దెన్ వై డూ యూ సే యువర్ ఫాదర్ హ్యాస్ డైడ్? యువర్ ఫాదర్ డిడ్ నాట్ డై. నీ ఫాదర్ దేహం కాదు, దేహములో ప్రకటమైనటువంటి ఏ ప్రాణశక్తి గలదో అది, దట్ డిడ్ నాట్ డై, దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై ఆల్సో. దెర్ ఈజ్ నో డెత్ ఫర్ ఇట్. సో యువర్ ఫాదర్ డిడ్ నాట్ డై, ది బాడీ హ్యాస్ డైడ్. సో అని చెప్పాను. అంటే ఆ కుర్రాడు కొంచెం వివేకం, ఇంజనీరింగ్ చదువుతున్నా అంటే కొంత వివేకం గలవాడు, బుద్ధిమంతుడు. సో అతను అన్నది, దెన్ వెర్ ఈజ్ మై ఫాదర్? వీ డోంట్ నో. ప్రాణి అన్న, దేహి అన్న తర్వాత వేర్ ఈజ్ వీ డోంట్ నో. అండ్ బాడీ ఈజ్ నాట్ ది ఫాదర్. బట్ దెన్ దెర్ ఈజ్ ఎ డ్యూటీ ఫర్ యూ టువర్డ్స్ యువర్ డిపార్టెడ్ ఫాదర్. ఎందుకంటే ఆ క్రిమేషన్ అది కూడా ఇంకెవరో చేశారు. దిస్ బాయ్ వాజ్ నాట్ డూయింగ్ ఇట్. హీ వాజ్ ఇన్ హాస్పిటల్. వీడేం క్రిమేట్ చేస్తాడు? సో
ఇప్పుడు దట్ ఈ రకంగా నేను చెప్పినప్పుడు దట్ పుట్ హిస్ మైండ్ అనే థింకింగ్ ప్రాసెస్. అయితే వాట్ ఈస్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ టువర్డ్స్ మై ఫాదర్ హూ ఈస్ సమ్వేర్, హూ ఈస్ సమ్వేర్, హూ ఈస్ నాట్ డెడ్, వాట్ షుడ్ ఐ డూ? యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ వాట్ ఎవర్ రిచువల్స్ ఆర్ దేర్. ఏవో ఒక ఆ ప్రాణమునకు నాశము లేదు, ఆ దేహికి వినాశము లేదు అనే బేసిస్ మీద డిఫరెంట్ కల్చర్స్ హ్యావ్ డిఫరెంట్ రిచువల్స్. దేహంతో పాటే ప్రాణము, దేహి కూడా నశించేసిందంటే ఇంక రిచువల్స్ ఏ ఉన్నాయి? క్రిమేషన్ ఈజ్ ది అల్టిమేట్. బట్ దేహి నశించడు అని ఎప్పుడైతే అన్నారో దెన్ దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఫర్ దట్ ది డిపార్టెడ్ సోల్. సోల్ ఈజ్ అలైవ్, సోల్ ఈజ్ నాట్ గోయింగ్ టు డై, ఇట్ ఓన్లీ డిపార్టెడ్. సో ఆ డిపార్టెడ్ సోల్కి మనము మన యొక్క ప్రేమను ప్రకటించేటువంటి పద్ధతి ఒకటి ఉంది. యూ కెన్ డూ ఇట్ ఇన్ మెనీ వేస్. మన హిందూ సమాజంలో ఓ పద్ధతిలో చేస్తారు, అండ్ యు ఆర్ సపోజ్ టు డూ దట్. సో నీకు నిజంగా ప్రేమ ఉన్నట్లయితే యూ హ్యావ్ టు డూ దట్ అని నేను చెప్పాను. సో ఐ వాజ్ ఓన్లీ ట్రయింగ్ టు లిఫ్ట్ హిస్ థింకింగ్ వన్ స్టెప్ అబౌవ్. దేహా లెవెల్ నుంచి దేహీ లెవెల్కి వాడి యొక్క థింకింగ్ని తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. ఫార్చునేట్లీ నేను సక్సీడ్ అయ్యా, నా ప్రయత్నం ఫలించింది. వాడు మంచం మీద లేచి కూర్చున్నాడు, ఇంకా పడుకోలేదు. కుర్రాడు కదండి, కుర్రాడు లేచి కూర్చోవాలని అనుకుంటే ఎంతసేపు పడుతుంది, వెంటనే లేచి కూర్చుంటాడు. లేచి కూర్చున్నాడు, వచ్చేసాడు ఇంటికి. డిశ్చార్జ్, నేను చెప్పాను డిశ్చార్జ్ చేసేయండి కుర్రాడిని, ఊరికే ఏం సంబంధం లేదు, వాడికి ఏం అనారోగ్యం ఏం లేదు. యు రిమూవ్ హిమ్, యు సెండ్ హిమ్ హోమ్. హీ వాజ్ ఇమీడియట్లీ డిశ్చార్జ్డ్ అండ్ హీ కేమ్ హోమ్. ఆ మొన్నటి నుంచి ఆ రిచువల్స్లో పాల్గొన్నాడు. అండ్ తర్వాత తన తండ్రికి యొక్క ఫోటోగ్రాఫ్ని దానికి ఒక మాలతో అలంకారం చేయటం అని ఈ విధంగా ప్రేమను ప్రకటించే ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రాద్ధాది క్రియలని ప్రేమగా చేయటం, ఆ చేసిన తండ్రి స్మృతికి ఏదైనా చేయాలని ఒక సంకల్పం కూడా మనసులో పెట్టుకోవటం, ఇలాంటివి ఏవో చేసి ఆఖరికి ఆ కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండ్ ఆల్ దట్. సో అతనికి ఏదో ఆర్థికమైన ఇబ్బంది ఉంటే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. వాడు లేచి నిలబడి తన డ్యూటీ తాను చేస్తుంటే ఆర్థికమైన ఇబ్బంది ఎందుకు ఆగిపోతుంది? దానివల్ల ఏది ఆగిపోదు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అని. సో ఇట్ వాజ్ సో వెన్ దట్ యంగ్ మ్యాన్ దేహము దేహి ఒక్క లెవెల్ పైకి వెళ్ళే ప్రయత్నం చేసేప్పటికీ సమస్యకి పరిష్కారం వెంటనే దొరికింది. దెర్ ఈజ్ ఎ వే. తలుపు తెరిచినట్టే, చీకటి గుయ్యారంలో పడున్న వానికి ఒక చిన్న తలుపు తెరుచుకున్నట్టే అయిపోతుంది. Therefore, one should raise one level above. That is the verse. Dehi nityam avadhyoyam dehe sarvasya bharata. కాబట్టి మనిషి దేహమే నేను, దేహముతోటి తాదాత్మ్యం చెంది ఆ దేహాభిమానం వల్ల వచ్చేటువంటి ఏ వ్యక్తిత్వము గలదో ఆ వ్యక్తియే నేను అనే, దట్ ఈజ్ ఎ కంపల్సివ్ సైకలాజికల్ గ్రూవ్. దాంట్లో మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం. నేను అంటే ఫలానా వ్యక్తిని, ఆ ఫలానా వ్యక్తి యొక్క ఫలానా ఏమిటి? ఫలానా అనేది ఒకటి ఉంది కదా. వాట్ ఈస్ దట్ ఫలానా అంటే వాట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పెర్సోనా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బాడీ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. నేను మగవాడిని అంటే అర్థం ఏంటి? బాడీ రిలేటెడ్. ఫలానా వ్యక్తికి భర్తను, బాడీ రిలేటెడ్. ఎవ్రీథింగ్. ఐఎమ్ ది సన్ ఆఫ్ సో అండ్ సో, బాడీ రిలేటెడ్. ఐఎమ్ ది ఫాదర్ ఆఫ్ సో అండ్ సో, బాడీ రిలేటెడ్. ఐ హ్యావ్ ఎ హోమ్. హూ హ్యాస్ ఎ హోమ్? ఆత్మగా హోమ్ ఉంటా. సర్వ జగత్తుకి అధిష్టానమైన ఆత్మకి ఇల్లు ఉండడం ఏమిటండి? జగన్ నివాస చూసంగా ఆత్మకి కాదు ఇల్లు ఉంటాయి. బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ హ్యాస్ ఎ హోమ్. వై షుడ్ యూ నీడ్ ఎ హోమ్? బికాజ్ ఐ ఆమ్ ది బాడీ, ఐ నీడ్ ఎ హోమ్. ఈ రకంగా మొత్తం జీవితం అంతా కూడా దేహాభిమానం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే సత్యము. ఇది ఒక పెద్ద వ్యామోహము యొక్క జాలము, వల. ఇదే మోహజాలము అంటే ఇదే. అసలు ఈ దేహాభిమానము తత్ప్రయుక్తమైన వ్యక్తిత్వము అంటే ఆ దేహాభిమానం బట్టి నిర్మాణమైనటువంటి వ్యక్తిత్వము ఏదైతే గలవో, ఈ రెండింటిని మానవుడు క్వశ్చన్ చెయ్యనంత వరకు
వాడికి సంసారం నుంచి విముక్తి లేదు. కనుక అంచేతనే నిన్న మొన్న మీరు ఉపనిషత్ క్లాసుల్లో జ్ఞానాభావే జ్ఞేయాభావే జ్ఞానాభావ అని జ్ఞానాన్నే మనం కన్సిడర్ చేసాం, కానీ జ్ఞాతని అసలు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీలో ఈవెన్ బుద్ధిస్టులు కూడా చాలా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ మాట్లాడతారు కదండి. ఆ లెవెల్ ఆఫ్ ఫిలాసఫీలో దెర్ ఈజ్ ఓన్లీ ది మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అండ్ దెన్ దెర్ ఈజ్ ది మేనిఫెస్ట్ వరల్డ్. అంతే, మేనిఫెస్ట్ కాన్షియస్నెస్, మేనిఫెస్ట్ వరల్డ్, జ్ఞేయము జ్ఞానము. వాట్ అబౌట్ మీ, దిస్ మీ పర్సన్ ఉన్నాడే, వీడు సంసారం చేయడానికి పనికొస్తాడు, కానీ వీడు ఫిలాసఫీకి పనికిరాడు. మీ పర్సన్ అని యూ వాంట్ హోల్డ్ ఆన్ టు ఇట్, యూ డు నాట్ డిజర్వ్ టు బి ఏ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ. దేర్ ఫోర్ అధ్యాత్మ అసలు కన్సిడర్ చేయండి దాన్ని. జ్ఞానము జ్ఞేయము, మేనిఫెస్ట్ కాన్షియస్నెస్, మేనిఫెస్ట్ వరల్డ్, విచ్ ఈస్ రియల్. బోత్ ఆర్ రియల్, ఆర్ మేనిఫెస్ట్ వరల్డ్ ఈజ్ రియల్, ఆర్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ఈజ్ రియల్, విచ్ ఈజ్ రియల్. అదే మీమాంస. కానీ మరి నా మాట ఏమిటండి, ఈ నేను అనేటువంటి ఈ పెర్సోనా, స్మాల్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్ ది పిక్చర్ ఎట్ ఆల్. ఫిలాసఫర్స్, హై లెవెల్ ఫిలాసఫర్స్ అసలు దాన్ని కన్సిడరే చేయరు. పంచీకరణం అనే ఒక గ్రంథం ఒకటి ఉంది, దాంట్లో శంకర భగవత్పాదులు ఇండివిజువల్ని కన్సిడర్ చేయరు అసలు. హి డజంట్ యాక్సెప్ట్ ది ఇండివిజువల్. ఏకజీవవాదము అని, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇండివిజువల్, అండ్ దట్ ఇండివిజువల్ ఈజ్ హిరణ్య గర్భ, ద కాస్మిక్ పర్సన్, దట్స్ ఆల్. దెర్ ఈజ్ నో సెకండ్ ఇండివిజువల్. దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ కాన్షియస్నెస్, నో ఇండివిజువల్ కాన్షియస్నెస్. దెర్ ఈజ్ ఓన్లీ పవర్ గ్రిడ్, నో ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ. అలాగే దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ కాన్షియస్నెస్, దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ బాడీ, నో ఇండివిజువల్ బాడీస్. ఇండివిజువల్ బాడీస్ అన్ని కూడా పార్ట్ ఆఫ్ ది కాస్మిక్ బాడీ ఓన్లీ. దెర్ ఈజ్ ఓన్లీ కాస్మిక్ ఇంటెలిజెన్స్ అండ్ కాస్మిక్ లైఫ్, నో ఇండివిజువల్ లైఫ్, నో ఇండివిజువల్ ఇంటెలిజెన్స్. ఏకజీవవాదం, మాండుక్య పంచీకరణంలో శంకరులు ఏకజీవవాదంతో మాట్లాడతారు. ఏకజీవవాదము అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడరు. ది వే హీ టాక్స్ ఈజ్ ఏకజీవవాద. కాబట్టి వాట్ పర్సన్ యు ఆర్ టాకింగ్ అబౌట్? నేను ఈ ది పర్సన్ అనే టాపిక్ మీద యుఎస్లో అనేక సందర్భాలు, ఇటువంటి సందర్భం మాట్లాడినప్పుడు పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్, బికాజ్ ఇట్ ఈస్ టూ డివాస్టేటింగ్ అండ్ it is too uncomprehensible, so they don't accept it. క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే యుఎస్, ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఆ పర్సనల్, ఆ ఇండివిజువాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఫ్రీడమ్ అని పేరు పెడతారు దాన్ని. నేనంటాను దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఇన్ ఇట్ అంటాను. ఇట్ ఈస్ బాండేజ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. దట్ వెరీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉంది, ఇట్ ఈస్ బాండేజ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. ఓ మహాత్ములు నడుస్తున్నారు, నడుస్తుంటే ఒక ఆయన ఇటు రండి అన్నాడు, అంటే అటు వెళ్ళడం ప్రారంభించారు. ఇంకొక ఆయన ఉన్నారు, అటుకంటే ఇటు రండి అన్నారు, ఇటు వెళ్ళడం ప్రారంభించారు. ఆయన అడిగారు, మీరు మీకంటూ వెళ్ళి మార్గం ఉందా, లేకపోతే ఎవరు ఎటు అంటే అటు వెళ్ళదనా అంటే ఆయన నాకంటూ వేరే మార్గం లేదు, మీరు ఎటంటే అటే అన్నారు. బికాస్ దేర్ దట్ సెన్స్ ఆఫ్ ఐసోలేటెడ్ ఇండివిజువల్ అన్నది చాలా లూజ్గా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది. బృహదారణ్యకంలో ప్రసంగం ఉంది, జ్ఞాని అన్నవాడు పర్సన్ కాదు కదా. జ్ఞాని ఈజ్ ఎన్ ఇంపర్సనల్ రియాలిటీ. An enlightened one is an impersonal reality, he is not a person. అటువంటి జ్ఞాని కొన్ని సందర్భాలలోనైనా ఒక వ్యక్తిగా వ్యవహారం చేస్తాడా చేయడా అని మీమాంస. దాని మీద శంకర్లు ఏమన్నారంటే, భిక్షాటనము మొదలైన సందర్భాల్లో ఆ ఇంపర్సనల్ రియాలిటీ నుంచి ఒక స్టెప్ కిందకి దిగి, డౌన్ఫాల్, చ్యుతి, one step below the person comes down and assumes the role of a person, a false personhood assume cheskuni aa bhiksha purti chesi again he establishes himself in the impersonal reality ani chepparu. Kabatti so dehamu తత్ప్రయుక్తమైనటువంటి వ్యక్తిత్వము సత్యం అనుకోవటం చాలా పొరపాటు. ఆ లెవెల్ అది అజ్ఞానంలో అట్టడుగు స్థితి. దాని నుంచి పైకి మనం ఎదగాలి.
ఆ పైకి ఎదగడం పేరే దేహీ అవధ్య. వాట్ ఎవర్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ ది బాడీ, దట్ ఈస్ దేహి. వాట్ ఎవర్ ఈస్ దాట్, వీ డోంట్ నో వాట్ ఈస్ దాట్. యూ నీడ్ నాట్ నో ఇట్ ఆల్సో. ఇట్ ఈస్ ఎనఫ్ టు నో దట్ ఇట్ ఈస్ నాట్ ది బాడీ, సంథింగ్ అదర్ దాన్ ది, డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ. కాబట్టి దేహి, దానికి వినాశము లేదు. నువ్వు ఈ తేడాను ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు ఈ ప్రాణి మరణించింది, ఈ కుక్క పిల్ల మరణించింది, అది మరణానికి దుఃఖించడం అన్నది ఉండదు. అంచేతనే మహాత్ములు మరణానికి దుఃఖించరు. మరణానికి దుఃఖిస్తారా? నేను కెనడా వెళ్ళా. కెనడా వెళ్తే వాళ్ళు సునామీ పేరు చెప్పి నన్ను కదుపుదామని చూశారు. ఏ పేరు, మేము ఇండియా నుంచి వచ్చామండి, మాకు ఈ సునామీలు ఇవన్నీ మాకు అలవాటే అని చెప్పాం. ఓ 1000 మంది మరణిస్తే ఇండియాలో కంగారు పడివాడేవాడండి. ఇండియాలో 1000 మంది మరణించడం అంటే, తుఫాన్ వస్తే ఒరిస్సాలో 10,000 మంది పోయారు. ఇండియాలో ఏదొచ్చినా మీకు రోడ్డు ప్రమాదం అయితే 12 మంది, జీపు దేన్నో ఢీకుంటే 12 మంది పోయారు. అదేమిటండి జీపు ఢీకుంటే 12 మంది ఎలా పోయారు అంటే, జీపులో 18 మంది ఉన్నారు. క్యా బాత్ హై. కాబట్టి మీకు 800 మంది మరణించారని నువ్వు నాకు చెప్పి నన్ను డిస్టర్బ్ చేద్దామని నువ్వు ట్రై చేయకు. నువ్వు డిస్టర్బ్ అయ్యావు, బీ డిస్టర్బ్డ్, యూ బీ డిస్టర్బ్డ్, ఇట్స్ ఓకే, డోంట్ ట్రై టు డిస్టర్బ్ మీ. అంటే అర్థం ఏంటి? ఆర్ యూ నాట్ డిస్టర్బ్డ్ బై డెత్? ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ యాక్సెప్ట్ డెత్. డెత్ అనేది అసలు యాక్సెప్టే చేయం. వెర్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ గెటింగ్ డిస్టర్బ్డ్? వై? బికాస్ దెర్ ఈస్ నో డెత్. దెన్ వాట్ ఈస్ దిస్? యూ కాల్ ఇట్ డెత్, వీ డోంట్ కాల్ ఇట్ డెత్ ఎట్ ఆల్. వాట్ ఈస్ ఇట్ దట్ డైస్? కాబట్టి ఈ విధంగా తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితుం అర్హసి. ఆ విధంగా డెత్ గురించి భయపడరాదు, తన డెత్ గురించి భయపడరాదు, ఇతరుల డెత్ గురించి శోకించరాదు. రెండూ కూడా అనవసరం. డెత్ కమ్స్ ఇన్ ఇట్స్ టైం, వి మూవ్ ఆన్. అది భాష్యం చూద్దాం. దేహీ శరీరీ, దీనే ముక్కస్య ముక్క అర్థ అంటారు. ఏమీ ఆయన కొత్తగా చెప్పిన అర్థం ఏమి ఉండదు, అందుకే సింపుల్గా దేహి అంటే శరీరి. దేహము శరీరము అని 2 పదాలు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్స్. వాటి ఎటిమాలజీ మీకు తెలుసు ఉండాలి. మీరు అందరూ సంస్కృతం స్టూడెంట్స్ కదా. దిహ ఉపచయే అనే ధాతువు నుంచి దేహము పుట్టింది. దిహ అనే ధాతువు. దిహలో ఈ ఉంది చూడండి. ఆ ఈకి గుణం వస్తే దేహ అవుతుంది. ఈకి గుణం ఏ, ఆకి గుణం ఆ. గుణకారం అంటారు ఏంటండి? గుణకారం అంటే ఏంటండి? 2ని 3 పెట్టి గుణిస్తే ఏమొస్తుంది? 2 3 కంటే తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది, 6 గుణకారం. అలాగే ఈకి గుణకారం చేస్తే ఏ వస్తుంది. ఎలాగో ఈ ఏ. మీరే మీ నోటితోటి మీరే గుణకారం చేసుకుని చూసుకోండి. ఈని గుణించాలి అంటే గుణకారం చేయాలి. ఏ వృద్ధి చేయాలి. వృద్ధి అంటే ఇంకా గుణకారం పవర్ అన్నమాట. 2 into 3 ఎంత? 6. 2 power 3 ఎంత? 8. ఇంకా పెద్దది. సో ఈని గుణకారం చేస్తే ఏ, ఈని వృద్ధి చేస్తే ఐ. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తోండి. ఈ ఏ ఐ అన్ని అలాగే ఉంటాయి, అవి సిమిలర్గా ఉంటాయి. ఈ ఇచు యశానాన్ తాలు. సో ఆ పై దవడని అలా ఫిక్స్ చేసేసి మీరు శబ్దాన్ని చేస్తే ఈ అవుతుంది. ఈ అంటే ఆ పై దవడని పొజిషన్ ఫిక్స్ చేసేసి పలికినప్పుడు ఈ, ఆ పై దవడ మీదుగా వస్తుంది ఆ సౌండ్. దాన్నే గుణకారం చేస్తే ఏ, దాన్నే ఇంకా వృద్ధి చేస్తే ఐ. ఆని గుణకారం చేస్తే ఆ, వృద్ధి చేస్తే ఆనే, ఇంకేం లేదు. ఆకి గుణము ఆ, వృద్ధి కూడా ఆ. ఈకి ఏ ఐ. ఊ ఓ. చూడండి, నా మూతి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఊ ఓ ఔ. ఊకి గుణం ఓ, వృద్ధి ఔ. రు ఒకటి ఉంది, అరు అని అంటాం. రూకి గుణం ఆర్, వృద్ధి ఆర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అని అలా ఎక్కిచ్చేశాడు. ఓ సూత్రం చెప్పాడు ఆయన దానికి. ఉరన్ర పరహ అది ఉహు స్థానేయ అన్ సహా రపరస్సన్నేవ ప్రవర్తతే అని వృత్తి.
కాబట్టి ఇది వృద్ధి కూడా. ఇప్పుడు దేహాలో గుణం చేయాలి, ఏమొస్తుంది? దేహ. దేహ ఉపచయే అంటే మనం తినేటువంటి ఆహారాన్ని స్వీకరించి పెరుగుతూ ఉంటుంది అది. కాబట్టి దానికి దేహము అని పేరు. ఉపచయం అంటే పెరగడం. అలా బెలూను ఉబ్బినట్టుగా ఉబ్బుతూ ఉంటుంది, దానికి దేహము అని పేరు. భోజనం చేస్తుంటే 1 కేజీ బరువు ఉంటాడు పుట్టినప్పుడు, 100 కేజీలు ఉన్నాను ఈనాడు. ఎక్కడి నుంచి వచ్చింది 99 కేజీల సమాచారం ఏమిటి అంటే దేహ ఉపచయే, దేహము. ఇంకా శరీరీ, శరీరము. శీరియతే ఇది శరీరం, విడిపోతుంది. ఇప్పుడు ఇసుకతో కుండ చేశారనుకోండి, ఇసుకతో కుండ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బీచ్ ఒడ్డును కూర్చుని ఇసుకతోటి ఏవో మేడలో అవి కడతారు, ఇసుక మేడలు అంటారు. ఇసుక మేడ, ఇసుక మేడ ఏమవుతుందండి? విడిపోతుంది. ఇసుక అలాగే ఉంటుంది, ఇసుకే పోదు, ఇసుక ఎక్కడికి పోదు. ఎంత ఇసుక ఉందో అంత ఇసుక క్షేమంగా ఉంటుంది, ఇసుకకేమీ లోట్లేదు. కానీ ఇసుకతో కట్టిన మేడ మటుకు అది శిథిలం అయిపోతుంది, విడిపోతుంది. అలా విడిపోయేది గనుక దీనికి శరీరము అని పేరు. శీర్యతే ఇది శరీరం. ఒకళ్ళు అన్నారు దేవుడికి శరీరం ఉందన్నారు. అంటే ఏమండి, శరీరం అనే పదానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నారా? ఏమిటి దేవుడికి శరీరం ఉండడం? దేవుడికి శరీరం ఉంది అంటే దేవుడికి కూడా ఈ శరీరము విడిపోవడం అనే సమస్య, దాని దుఃఖము, ఇలాంటివన్నీ ఉంటాయి, మరణ భయము, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడికి శరీరం ఉండడం ఏమిటి? ఊరికే శరీరం వ్యామోహంతో అన్నమాట. వీడికి శరీరం మీద ప్రీతి ఎక్కువ, అందుకోసం దేవుడికి శరీరము ఉన్నది. దేవుడికి నేతప్పాలు చాలా ఇష్టము. ఎందుకు నేతప్పాలు దేవుడికి ఎందుకు ఇష్టం అంటే వీడికి నేతప్పాలు కావాలి. దేవుడికి ఉల్లిపాయ పకోడీలు అంటే చాలా ఇష్టమో అని ఇంకొకటి అంటాడు, ఎందుకంటే వీడికి అవి కావాలి కనుక. ఒక ఆయన ఉండేవారు, మహాత్ములు. ఆయన కాఫీ దేవుడికి నైవేద్యం పెట్టేవారు. అంటే దేవుడికి నివేదన చేయకుండా ఏమీ తీసుకోకూడదు అని నియమం, మంచి నియమం అది. ఆ కాఫీ వచ్చినప్పుడు కొంచెం దాన్ని అలా ప్రోక్షణ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేవారు, ఆ తర్వాత తీసుకోవటం. అంతవరకు బాగానే ఉంది. దేవుడికి కాఫీ అంటే ఇష్టము అనే మాట అనకూడదు, అలాగ పెట్టకూడదు. కాబట్టి దేవుడికి కూడా అలాంటి ఇష్టానిష్టాలు మనం నిజంగా ఏదో ఒక ఒక స్పిరిట్ తోటి అన్నంత వరకు పర్వాలేదు. ఆ స్పిరిట్ అది ఉపాసనకి అనుకూలంగా ఉండేదైతే పర్వాలేదు. దాన్ని లిటరల్గా మాత్రం తీసుకోకూడదు, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఎనీవే, కాబట్టి శరీరము అంటే శిథిలమయ్యేది. దేవుడికి శరీరం ఏమిటి? దేవుడికి అంటే దేవుడికి శరీరం ఉంది అని దాన్ని ఫిలాసఫీలో భాగంగా చేసేసారు. ఒక కల్ట్లో ఏం చేశారంటే దేవుడికి శరీరం ఉన్నది అని చెప్పారు. శరీరీ, ఆయనకి శరీరీ అని పేరు పెట్టేశారు దేవుడికి. ఎప్పుడైతే దేవుడికి శరీరము గలదు, ఆయన శరీరీ అనేశారో, అది ఒక అల్టిమేట్ రియాలిటీ లాగా ఫిలాసఫీలో రాసేసి పెట్టేశారో, అప్పుడు ఏమవుతుంది? చూడరా, నువ్వు దేహము నీవు కాదు, దేహము కంటే భిన్నమైనటువంటి దేహి నీవు అనే మాట చెప్పడానికి అవకాశం ఏముంది? ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు టీచ్ దాట్. ఎందుకంటే వీడి సంస్కారం ఎలా ఉంటుంది? దేవుడే శరీరీ అయితే మనము శరీరీ, నేను శరీరం గలవాడినే. దేవుడికి శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. దేవుడి శరీరము సత్యమే, నా శరీరము సత్యమే. కాబట్టి ఆ కల్ట్లో శరీరానికి సంబంధించిన భోగాలకి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. ఆ కల్ట్ యొక్క లక్షణం ఎప్పుడు కూడా, ఏ కల్ట్ అయినా కూడా ఆ కల్ట్కి మూలంలో ఉండే డాక్టర్ని ఏది అని పరిశీలించాలి మీరు. ఎప్పుడు సూపర్ఫిషియల్గా చూడకూడదు. ఇప్పుడు విప్రో అని ఒక కంపెనీ ఒకటి ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ కంపెనీ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, అలా చూస్తే మీకు దాని యొక్క లక్షణం తెలియదు. దాని ఫిలాసఫీ ఏమిటి? వాట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ దట్ కంపెనీ? అజీమ్ ప్రేమ్జీ అని దాని ఎండి, గ్రేట్ థింకర్ అండ్ అ వెరీ గ్రేట్ మ్యాన్. అతని ఫిలాసఫీ ఆ కంపెనీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. హీ హ్యాజ్ ఎ డిఫైన్డ్ ఫిలాసఫీ. సింపుల్. అతను ఆటోలో వెళ్తాడు, అజీమ్ ప్రేమ్జీ, హెడ్ ఆఫ్ విప్రో. హీ ట్రావెల్స్ బై ఆటో. ఎందుకు నన్ను అడుగుతారు కొంతమంది, ఏమంటే మీరు ఆటో మీద ఎందుకు ప్రయాణం? నేను సిటీ బస్సులో ప్రయాణం చేసేవాడిని.
సో ఫర్ సమ్ రీజన్ ఆటోకి షిఫ్ట్ అయ్యి కొంత మనకి ప్రమోషను, ఆటోకి ప్రమోట్ అయ్యాను. సో ఎందుకంటే ఎవరో చెప్పారు మీరు ఇలా సిటీ బస్సులో ప్రయాణం చేయడానికి వీలు లేదని, ఎవరో నాకు మనస్సుకి నచ్చిన వ్యక్తి ఫర్ వేరియస్ రీజన్స్ హీ టోల్డ్ మీ నాట్ టు డూ దాట్. అది నా మనస్సుకి నచ్చింది అంచేది అప్పటి నుంచి సిటీ బస్సు మానేసి ఆటోలో ప్రయాణం చేస్తున్నాను. బట్ ఆటో ఎందుకండి, కారులో ప్రయాణం చేయాలి మీరు అనే మాట నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే అనవసరం అనిపించింది నాకు. దెన్ ఐ కేమ్ టు నో దిస్ అజీమ్ ప్రేమ్జీ, హీ ట్రావెల్స్ బై ఆటో. అమేజింగ్. హీ హ్యాస్ ఎ ఫ్యూ కార్స్. అతనికి కార్స్ లేకపోవడం ఉన్నాయి, కంపెనీ కార్స్ అన్నీ అతని కార్సేగా, కోటీశ్వరుడు కదా. బట్ హీ ట్రావెల్స్ బై ఆటో. సింపుల్గా డ్రెస్ చేసుకుంటాడు, ఆటోలో ప్రయాణం చేస్తాడు. అండ్ హీ లివ్స్ ఎ సింపుల్ లైఫ్. ఆ విప్రో క్యాంటీన్ ఉంటుంది, ఈ ఉద్యోగస్తులందరూ భోజనం చేసే క్యాంటీన్. ఆ క్యాంటీన్లో ఆ క్యాంటీన్ చీఫ్కి తను ఒక సూచన ఇచ్చాడు. ప్రతిరోజు ఎంత ఫుడ్ వేస్ట్ అవుతోంది, ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్టెడ్ ఇన్ కేజీస్ మెజర్ చేసి నువ్వు నాకు చెప్పవలసింది. సో ఎవ్రీడే టుడే క్యాంటీన్లో అమౌంట్ ఆఫ్ ఫుడ్ వేస్టెడ్ ఈస్ 3 kg అని రికార్డ్ అయి ఉంటుంది. అండ్ దెన్ a notice is put there. So this much food is getting wasted every day in our canteen. Will it be possible to reduce the wastage of the food? 3 kg ఫుడ్ అంటే ఎంత ఖరీదు ఉంటుందండి? అన్నము కూర అన్నీ కలిపి ఎంత ఖరీదు ఉంటుందండి? 100 రూపాయలు ఉంటుందా? విప్రో ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ ఎన్ని కోట్ల రూపాయలని అడగండి మీరు. కోట్లు కూడా 100 కోట్లు. సో యు సీ వాట్ ఈస్ ది ఫండమెంటల్ ఫిలాసఫీ విచ్ డ్రైవ్స్ ఏ కంపెనీ? అలాగే ఎ కల్ట్, దట్ ఈస్ ది ఫిలాసఫీ దట్ డ్రైవ్స్ ది కల్ట్. ఇప్పుడు ద కల్ట్ని స్టార్ట్ చేసినటువంటి మనిషి, సపోజ్ హీ ప్రమోట్స్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ని మీరు ప్రమోట్ చేశారనుకోండి, అంటే ఎలా ఉండొచ్చు, నేను గురువుని, మీరందరూ శిష్యులు, కాబట్టి మీరు గురు శుశ్రూష చేస్తేనే మీకు జ్ఞానం, మీకు ఈ మోక్షం వస్తుంది, లేకపోతే మోక్షం కాదు. జ్ఞానాన్ మోక్ష కాదు, జ్ఞానాన్ మోక్ష అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కానీ మెయిన్గా మీరు గురు శుశ్రూష చేస్తే మీకు మోక్షం వస్తుందని మెయిన్ పాఠం అది. అప్పుడప్పుడు జ్ఞానం కూడా పక్కన పెడుతూ ఉండటం. అలా ప్రమోట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కల్ట్లో ఒక 10 సంవత్సరాలు ముందుకు వెళ్ళేప్పటికీ దాంట్లో ఇంక జ్ఞానాన్మోక్ష అనే ఉత్సాహం గల వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా దాంట్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళందరూ దే ఫర్ దెమ్ ద బాడీ ఆఫ్ ది గురు ఇస్ ది మోక్ష. అలాగే పర్సనాలిటీ కల్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎందుకు వచ్చిందిరా అదని ఆలోచిస్తే అర్థం ఏంటంటే, దట్ హెడ్ హీఈస్ ప్రమోటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిలాసఫీ. అదేవిధంగా శరీరము సత్యము, శరీరముతోటి సంబంధము నిత్యము. దేవుడు కూడా శరీరముతోటి సంబంధము గలదు అని ఫిలాసఫీలో రాసేశారు ద్వైతవాదులు ఒకానొక కల్టులో. రాసేస్తే అది బాగా ప్రచారంలోకి వచ్చింది. లైక్ ఎనీ అదర్ కల్ట్, భారతదేశంలో మీరు ఏ కల్ట్ స్థాపించినా యూ విల్ హ్యావ్ సమ్ ఫాలోవర్స్. బికాస్ సొసైటీ ఈజ్ లైక్ దాట్, స్పిరిచువల్ సొసైటీ. సో దేర్ ఈజ్ ఎ సబ్స్క్రైబర్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎన్ని పత్రికలు పెట్టినా ఎవరో సబ్స్క్రైబర్ ఉంటాడు. ఈ మధ్యన ఒక ఆయన, ఇంతకు ముందున్న కల్ట్లన్నీ కూడా పనికిరానివి, వాటిల్లో సారమేం లేదు, నేను కొత్తది పెడుతున్నాను అని ఒక కొత్తది ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా ప్రమోట్ చేయాలంటే టీవీ ఛానల్లో వచ్చి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. యూ కెన్ రీచ్ ఏ లార్జర్ ఆడియన్స్. ఈ కొత్త కల్ట్ పేరు ఏమిటంటే అర్క విద్య అని పేరు దానికి. హీఈస్ ప్రమోటింగ్ దట్ కల్ట్. అర్క అంటే సూర్యుడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో వాట్ ఈస్ దిస్ అర్క విద్య, వాట్ ఆర్ ఇట్స్ డీటెయిల్స్ అంటే మీకు ఆ టీవీలో రాదు అది. యూ హ్యావ్ టు గో టు హిమ్. సో హీఈస్ ప్రమోటింగ్ ఇట్. సో ఎనీవే, సో దిస్ పర్టికులర్ కల్ట్లో శరీరముతోడి సంయోగము సంబంధము నిత్యము అన్నట్టుగా దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసి పెట్టారు ఆయన, ఆ ఒరిజినల్ మహాత్ముడు. హీఈజ్ ఏ భక్త, భక్తిని బాగా ప్రమోట్ చేశారు. బట్ ఈ శరీరీ దీన్ని ఫిక్స్ చేసి పెట్టారు, ఇది నిత్యము. దాంతో ఆ కల్ట్లో శరీరానికి సంబంధించినటువంటి విషయాలకి శ్రద్ధ ఎక్కువ. శరీరం అలసిపోకూడదు, శరీరానికి చేసి సేవ ఏదైతే ఉంటుందో అది దేవుడికి చేసినట్టే. దేవుడి మీద భక్తిని చూపించాలంటే శరీరం ద్వారా చూపించాలి, ఎందుకంటే శరీరముతోటి సంబంధం నిత్య సంబంధం కదా. అది శరీరం ద్వారా దేవుడికి భక్తి చూపించాలి. శరీరాన్ని గుచ్చేసి బాధ పెడితే దేవుడి పేరుతోటి
దానికి తపస్సు అని పేరు అంటూ ఈ విధంగా an entire ritualistic situation where the body plays the major role and then శరీరము పవిత్రం అయిపోతుంది. ఇప్పుడు దానికి ఇట్ ఎక్వైర్స్ ఎ న్యూ స్టేటస్ అండ్ హెన్స్ శరీరానికి సంబంధించినటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో భోజనాధికము దే బికమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాలాంటి సన్యాసికి భోజనము ఈజ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ దట్ హీ హ్యాస్ టు సర్వైవ్. ఆ భోజనంలో ఏముంది అన్న దాంట్లో రుచికి ప్రాధాన్యం అంత ఎక్కువ ఉండదు. రుచి ఉంటుంది, అట్లీస్ట్ ది ఎఫర్ట్ ఈస్ టు డైల్యూట్ దట్ ఆస్పెక్ట్. వెరాజ్ శరీరముతో సంబంధాన్ని ఇచ్చేవనుకోండి, అప్పుడు ఇంక మరి శరీరానికి సంబంధించినటువంటి భోగాలన్నీ కూడా దే అక్వైర్ ఏ స్పిరిచువల్ స్టేటస్. శ్రీకృష్ణుడు 20 రకాల స్వీట్లు తినేవాడు. దిస్ ఈజ్ వాట్ దే సే. 21 స్వీట్లు తినాలట శ్రీకృష్ణుడు. ఆయన 21 స్వీట్లు. ఒకసారి నేను ఏదో శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు భోజనంలో 21 స్వీట్లు వడ్డించారు నాకు. నేను అన్నాను వాట్ ఈస్ దిస్ అంటే, శ్రీకృష్ణుడికి స్వీట్స్ అంటే ప్రీతి అండ్ ఎవ్రీడే హీ యూస్ టు కన్స్యూమ్ 21 స్వీట్స్. therefore they made 21 స్వీట్స్. నేను చెప్పాను నేను ఒకటి పాయింట్అవుట్ చేస్తాను, అది అట్టే పెట్టి మిగతా 20 తీసేయండి నేను చెప్పాను. అంటే దాంట్లో ఉన్న వాటిల్లో కొంచెం నా మనసుకు నచ్చిన స్వీట్ ఏదో నేను తీసి ఇక్కడ పెట్టాను, మిగతా అన్నీ మీరు తీసేస్తే కానీ నేను పరిశోధన చేయనని చెప్పాను. ఏమిటి 21 స్వీట్లు అవి అలా తింటూ ఉంటే మొత్తానికి తినేసేయచ్చు ఏదో కింద. సో ఇట్ ఈస్ సో శరీర బికమ్స్ ఇంపార్టెంట్, థింగ్స్ రిలేటెడ్ టు బాడీ బికమ్ ఇంపార్టెంట్. somehow they will acquire a status, some spiritual status they acquire, and you see that in all these cults, in certain cults you see that. It is a very unfortunate development. We do not accept it in Gita. Kabatti so shariramu yokka level lo it is one has to have a very clear understanding. Body is sharira, shiryate iti shariram. దేవుడికి ఒక శరీరం ఉంటుంది, అది మాత్రం నశీర్యతే అని హౌ డు యు సే? ఇఫ్ ఇట్ ఈజ్ ఎ బాడీ ఇట్ హ్యాస్ టు డిసింటిగ్రేట్. కాబట్టి తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. తర్వాత నిత్యం సర్వదా సర్వావస్థాసు అవధ్యః. శరీరి అంటే శరీరంలో ప్రకటమవుతూ ఉండే ఆత్మ నిత్యం అవధ్యః అంటే సర్వకాలములలో వధింపబడదు, సర్వ అవస్థలలో వధింపబడదు. కాబట్టి వినాశమును చెందుట అనే ప్రసక్తి శరీరమునందు ప్రకటమయ్యే ఆత్మ చైతన్యమునకు సుతరాము లేదు. ఎందువల్ల చెప్తున్నారు? నిరవయవత్వాత్ నిత్యత్వాత్. ఎందువల్లంటే చూడండి, శిథిలమైపోవాలి అంటే, విడిపోవాలి, నాశనం పొందాలి అంటే అది సావయవం అయి ఉండాలి, సావయవ ద్రవ్యం అయి ఉండాలి. సావయవ ద్రవ్యం అయితే ఎస్ ఇట్ విల్ డిసింటిగ్రేట్, శిథిలమైపోతుంది, వినాశాన్ని పొందుతుంది. కానీ ఆత్మ సావయవ ద్రవ్యం కాదు, సావయవ ద్రవ్యంలో ప్రకటమవుతుంది. అంచేతనే ఫ్యాన్ విరిగిపోయింది అనుకోండి, కరెంటు విరిగిపోతుంది. ఫ్యాను చెడిపోయిందనుకోండి, కరెంటు చెడిపోదు. దీపం ఫ్యూజ్ అయిందనుకోండి, కరెంటు ఫ్యూజ్ అవుతుంది. మొత్తం 1,000,000 దీపాలు ఉన్నాయనుకోండి, 1,000,000 దీపాలు ఫ్యూజ్ అయ్యాయి అనుకోండి, అయినా కరెంట్ ఏం చెడిపోదు, ఇట్ రిమైన్స్ ఇంటాక్ట్. ఎందుకంటే అది సావయవ ద్రవ్యం కాదు, అది సంగతి. సో ఆత్మ అట్టిది దేహంలో. నిత్యత్వాచ్చ తత్ర అవధ్యః అయం దేహే శరీరే సర్వస్య. అది సో ఈ అత్ర అంటే అస్మిన్ దేహే శరీరే. సో ఈ దేహమునందు, ఈ శరీరమునందు ప్రకటమవుతూ ఉన్నప్పటికీ కూడా అది నిత్యమే. సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థితోపి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ దేహంలో ప్రాణం, ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉంది,
ఆ ఫ్యాన్లో ఉన్న 4 ఫ్యాన్లలో ఎలక్ట్రిసిటీ ఉంది. ఇప్పుడు 4 ఎలక్ట్రిసిటీలా ఒకటే ఎలక్ట్రిసిటీయా అంటే ఒకటే ఎలక్ట్రిసిటీ. ఎంత సింపుల్గా తెలుస్తోంది మనకి. కానీ ఈ దేహంలో ఇంకో దేహంలో ఇంకో దేహంలో ఒకే ప్రాణం ఉన్నది అని తెలియడం కష్టం. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ నోయింగ్ ఇట్. యు నో ఇట్. ఒకడు అన్నాడు తెలుసుకుని ఏం చేయాలి, తెలుసుకుని ఏం చేయాలి ఏమిటండి, తెలుసుకోండి. నో ఇట్. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని తెలుసుకున్నారు. ఎప్పుడు తెలుసుకున్నారు? మూడో నాటి తెలియలేదు, ఓ రోజు తెలిసిందే. ఏదో ఓ రోజు తెలిసిందే. చిన్నపిల్లాడికి తెలిసిందే. తల్లి చెప్పినప్పుడు తెలియలేదు వాడికి, ఎప్పుడు తెలిసిందే. తెలిసి ఏం చేశాడు ఆ జ్ఞానంతో? ఏం చేయడం ఏంటండి, ఆ జ్ఞానం ఏం చేయడం, ఏం చేసేదే ఉండదు. బట్ ఆ జ్ఞానం అవసరం అంటారా కాదంటారా? ఇట్ హ్యాస్ యూస్ ఆర్ నాట్. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. ఆ తర్వాత ఇంకెప్పుడూ కూడా వాడు వేలు నిప్పులో పెట్టాడు. పైగా నిప్పు నుంచి తనను తాను రక్షించుకుని ఏర్పాటు చేసుకుంటాడు. వాడికి అది చెప్పక్కర్లేదు. నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని తెలిసిన వాడికి నీవు నిన్ను నిప్పు నుంచి రక్షించుకో అని చెప్పక్కర్లా. ఒకవేళ వాడికి ఒక గివెన్ సిచ్యువేషన్లో ఎలా రక్షించుకోవాలో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాడు. వాట్ ఆల్ ఈస్ నీడెడ్ హీ విల్ డూ. అంచేతనే మేము వేదాంతంలో ఏం చెప్తామంటే, యాక్షన్ గురించి నువ్వు బెంగపెట్టుకోకు. యు నో ఫస్ట్. నోయింగ్ ఓకే ఐ నో దెన్ వాట్. ఆ ప్రశ్న వాడు వేసేటంటే వాడు స్థూల బుద్ధి గలవాడు అని అర్థం. ఎందుకంటే వాడికి ఏదైనా ఒకటి చేస్తేనే అది విలువైందనే ధోరణిలో ఉంటాడు వాడు. కర్మఠుడు కర్మ బట్టే సర్వం ఉంటుందని ఆలోచిస్తాడు. కర్మ అంటే స్థూలం కదండి, చేతులతోటి కాళ్ళతోటి చేసేది కదా. కాబట్టి బండస్వాధ్యాయి అని అర్థం. నాలెడ్జ్ ఈజ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. నాలెడ్జ్ ఈజ్ ఎ రివార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని ఎవడైతే ఆ విధమైన విషయంలో ఉంటాడో వాడు నాలెడ్జ్కి ఫలం కోసం చూడడం. హీ జస్ట్ సీక్స్ నాలెడ్జ్ అంతే. బికాస్ ట్రూత్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ అంతే. దానికి ఇంకా వేరే రివార్డ్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ పదానికి అర్థం తెలియలేదు, డిక్షనరీ చూశారు, తెలుసుకున్నారు. వాట్ ఈస్ ది రివార్డ్? దట్ ఈజ్ ఇట్స్ ఓన్ ఇట్ రివార్డ్. ఇంకా వేరే రివార్డ్ ఏమిటి? వేరే రివార్డ్ ఏమిటని అడిగే ఒకడు అడుగుతాడు. ఈ డిక్షనరీలో ఆ పదాలన్నీ తెలుసుకుని ఏం చేస్తావు, ఎవరిని ఉద్ధరిస్తావు అని అడుగుతాడు. వాడు కిరాణా కొట్టు నలుపుడు మీకు వస్తాడే తప్పిస్తే ఫిలాసఫీకి పనికిరాడు. మీరు గమనించారో లేదో? కాబట్టి ట్రూత్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. సో ఈ సకల దేహములలో ఉన్నటువంటి ప్రాణము ఒక్కటే అని తెలుసుకోవాలి. మాకు తెలుసు అంటే కుదరదు, తెలుసుకోవాలి. అయితే అది మనకి తెలియలేదు, ఇంకా బాగా తెలియలేదు, తెలియాల్సిన విధంగా తెలియలేదు అని మనకి స్పష్టమవుతూ ఉంటుంది. మన జీవితంలో మనకి అనుభవం వస్తూ ఉంటుంది. సపోజ్ ఎవరెవరు తిట్టాడు అనుకోండి, తిరిగితే మీకు కోపం వచ్చిందా లేదా? కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ దేహంలోనూ ఆ దేహంలోనూ ఒకే ప్రాణం ఉందని మీకు తెలియలేదనమాట. ఎందుకంటే ఈ దేహంలో ఇప్పుడు ఈ చేతితోటి ఇలా అన్నారు, ఇలా అంటే ఈ చెయ్యి ఈ చేతిని కొట్టింది అని మీరు అనుకుంటారా? అనుకోరు. ఎందుకని? ఈ చేతిలోనూ ఈ చేతిలోనూ ఒకే ప్రాణము ఒకే నేను ఉన్నాను కనుక, వాటెవర్. కానీ ఈ చెయ్యి వెళ్ళి ఇంకొకటి భుజం మీద కొట్టింది అనుకోండి, అప్పుడు ఆయన నన్ను ఎందుకు కొట్టేవని డబుల్ అటాక్ వస్తాడు. ఎందుకని? ఇక్కడ ప్రాణం వేరు, అక్కడ ప్రాణం వేరు. ప్రాణం ఉంటే కానీ కొట్టడం కుదరదు కదా, అందుకోసం కొట్టడం. ఏం తెలిసినట్టు? ఏం తెలియలేదు. మరి ప్రాణం ఒకటే అని తెలియలేదు. మీరు ఓ ప్రశ్న అడగచ్చు, నిజమేనండి మీరు ఎన్నిసార్లు చెప్పారు, అయినా కూడా అది తెలియకుండానే అలాగే తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియకుండా అలాగే మిగిలిపోతుంది, ఏమిటి ప్రారంభం ఏమిటి అని మీరు అడగచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, ఎంతకాలం అయితే ఈ దేహమే నేను అనే సంస్కారం మీలో బలంగా ఉంటుందో అంతకాలము ఇటువంటి గంభీరములైన సత్యాలు, మొహం మీద కొట్టొచ్చినట్టు కూడా కనపడే సత్యాలు కూడా తెలియబడకుండానే ఉండిపోతాయి. దేహాభిమానము ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ ఆబ్స్టకిల్ ఫర్ ది ట్రూత్. ఎందుకంటే నేను అనగానే ఈ దేహము అనే భావంలో ఉంటాడు మీరు. అలా ఉన్నప్పుడు ఈ దేహంలోనూ ఇంకో దేహంలోనూ ఇంకో దేహంలోనూ కూడా సమానంగా ప్రకటమవుతూ ఉండే ఆ ప్రాణతత్వము నేను అని వీడెప్పుడు తెలుసుకోగలుగుతాడు? చాలా కష్టం. అంచేతనే ప్రాణోపాసన అనేది ఒకదాన్ని ఉపనిషత్తులో బోధిస్తారు. అలా ఉపాసన చేయగా చేయగా వాడికి తెలుస్తుంది, ఇదంతా ఒకటే ప్రాణం అని తెలుస్తుంది. తెలిసినప్పుడు వాడు ఇటువంటి వీటికి అతీతంగా ఉంటాడు.
అజ్జ ఎదరవాడు ఎంత హానిని చేసినా కూడా వీడు తిట్టడు, అలా ఉండగలుగుతాడు. ఎదరవాడు హానిని చేసినా కూడా ఆశీర్వదించగలుగుతాడు. ఎందుకంటే ఈ హానిని చేస్తున్న వాడిలో ఉండే ప్రాణము, ఈ హాని చేయబడే దేహంలో ఉండే ప్రాణము ఒకటే అని వాడికి తెలుస్తూ ఉండదు. హీ నోస్ దట్. అది దాంట్లో ఉండే రహస్యం. కాబట్టి ఇక్కడ ఆ విషయం కూడా ఇక్కడ చెప్పబడింది. దేహే సర్వస్య భారత, సకల ప్రాణుల యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మతత్వము మాత్రం ఒక్కటే. అదే అంటున్నారు, స్థావరాదిషు స్థిత అపి. చెట్టు చేమలు, స్థావరములు అంటే కదలని ప్రాణులు అంటే చెట్టు చేమలు. ఈ చెట్టు చేమలలో కూడా అదే ప్రాణము, అదే ఆత్మ నిలిచి ఉన్నది. ఇది సత్యం. ఒకే ఆత్మ, సకల ప్రాణులలో ఒకే ఆత్మ. దీనికి ఎవరు ఒప్పుకోరు, ద్వైతవాదులు అసలే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆత్మలు వేరే. ఆత్మలు ఎందుకు వేరుని అడిగారు ఒకసారి. అడిగితే వాడు అంటాడు, దేహాలు వేరు కదా అంటాడు. అదేమిటో దేహాలు వేరు కదా కాబట్టి ఆత్మ ఎందుకు వేరవుతుంది అంటే, ఆత్మకి దేహానికి విడదీయరాని సంబంధాన్ని వాడు కల్పిస్తాడు కూడా. కాబట్టి ఇంకా ఆ ఆలోచన మార్గంలో ఏకత్వం తెలిసే ప్రసక్తి లేదు. ఇంచేతనే వాళ్ళు చెప్పే ఏకత్వం ఏమి ఉండదు. వాళ్ళు చెప్పే ఏకత్వం ఏమిటో తెలుసునండి, మా దేవుడే ఒక్కడే కరెక్ట్ అయిన దేవుడు, అది వాళ్ళు చెప్పే ఏకత్వం. అదేంటి ఏకత్వం. ఎందుకంటే ఈ ఏకహ అని వస్తూ ఉంటుంది అక్కడ, అద్వితీయ అని కూడా వస్తుంది. ఏం చేయాలి వీటిని? అవతల పారాయలేరు కదా, ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు ఎలాగ దాన్ని డిస్టార్ట్ చేసేస్తారంటే, ఏకహ అంటే మా దేవుడే కరెక్ట్ అని అర్థం అని చెప్తారు. తర్వాత సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి అయం దేహీన వధ్య. ఈ మొత్తం ప్రాణి సమూహంలో కొన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయి. ఏ ఒక్క ప్రాణి యొక్క దేహము నశించినా, దేహము వధింపబడుట అన్నది ఆ కాంటెక్స్ట్ను బట్టి, యుద్ధం కాంటెక్స్ట్లో ఏ ప్రాణి యొక్క దేహము వధింపబడినా ఆ దేహి, ఆ దేహములో ఉండే ఆత్మ మాత్రం నవధ్య, వధింపబడుట లేదు. యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాని ఉద్దిశ్య నత్వం శోచితుమర్హసి. ఈ యస్మాత్ వాక్యానికి ముందు పెట్టండి. యస్మాత్ సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి అయం దేహీ నవధ్యతే. ఎందువలనైతే ఏ ప్రాణి యొక్క దేహము నశించినా కూడా ఆ ప్రాణి యొక్క దేహంలో ప్రకటమయ్యే ఆత్మతత్వము నశించుట లేదో, తస్మాత్ అందువలన భీష్మాది. ఇప్పుడు వీడు దుఃఖిస్తున్నది సకల ప్రాణుల గురించి కాదు. అర్జునుడు దుఃఖిస్తున్నది సకల ప్రాణుల గురించి ఎవడు దుఃఖించడం. అందుకే సర్వాణి భూతాని అని అలా చెప్తారు. ఆ సకల ప్రాణులలో ఏవో కొన్ని ప్రాణుల గురించి వీడు దుఃఖిస్తూ ఉంటాడు. మొత్తం అన్నీ కవర్ చేయటం కోసం సర్వాణి అని చెప్పినా, నీవు ఏ భీష్ముడు మొదలైన వాళ్ళు మరణిస్తారని నువ్వు దుఃఖిస్తున్నావో ఆ దుఃఖము నీవు చేయుట తగదు. ఎందుకంటే భీష్ముడు అంటే అర్థం ఏంటి? దేహమా లేకపోతే ఆత్మయా? దేహము అంటే అది ఎలాగో నశించిదే, ఆత్మ అంటే అది నశించదు. కాబట్టి ఇంక నువ్వు దేనికోసం దుఃఖించటం? కాబట్టి నీవు దుఃఖించుటకు సందర్భమేమీ లేదు. తర్వాత శ్లోకం, స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. దీనికి స్వధర్మోపనిషత్ అని అంటారు ఆ శ్లోకానికి. ఇది రేపు క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.